శ్రీ జ్ఞాన సంగమ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వారు యాజమాన్యానికి అలాగే ఆణిముత్యాలకు ఆణిముత్యాలను కన్న తల్లిదండ్రులకు ప్రత్యేకంగా 78వ స్వాతంత్ర దినోత్సవం మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఇంకొకటి, మనం ఇక్కడ కృష్ణ మండలంలో మనం పుట్టడం అనేది ఒక గొప్ప వరం. అది ఎవరికైనా తెలుసా? మీకు ఎవరికైనా తెలిసి ఉంటుంది. ప్రపంచం మొత్తంలో కూడా కృష్ణ మండలం వైపు చూస్తుంది ఈరోజు. అది మన డాష్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. ప్రపంచం మొత్తం కూడా ఈరోజు కృష్ణ మండలం వైపు దృష్టి పెట్టి చూస్తుంది అంటే ఏముంది మరి? ఏదో ఉండాలి కదా, జ్ఞానం. ఇంకా ఏదో ఒక 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మన ఉమ్మడి మాగనూరు కృష్ణ మండల పరిధిలో ఉన్న ముడుమాళ్ళ గ్రామంలో నిలువరాళ్ళు ఉన్నాయన్నది 1985లో గుర్తించబడ్డాది. అది ఈరోజు రానున్న క్రమంలో అభివృద్ధి చెందుతూ ఈరోజు ప్రపంచం మొత్తంలో పర్యటన ప్రదేశం ఏదైనా ఒకటి స్పెషల్గా ఉంది అంటే చెప్పుకోదగ్గది మన మండలమే. కాబట్టి నా పేరు కేవి నరసింహ. ప్రపంచాన్ని అబ్బురపరిచే నిలువరాళ్ళ చరిత్ర, ఆ చరిత్రకు సంబంధించిన పుస్తకం రాశాను. కాబట్టి ఈరోజు అనేక కార్యక్రమాలు ఉంటే కూడా ఇక్కడ వాళ్ళు యాజమాన్యం మాకు పిలుపు మేరకు అన్నీ వదులుకొని కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా ఈ స్కూల్ చూస్తున్నా. స్కూల్ వాతావరణం ఒకసారి చూస్తే ఇంత విశాలమైన ప్లేస్ అనేది ఎక్కడ దరిదాపులో ఉండదు. మన మండలంలో తీసుకో, ఉమ్మడి మండలాల్లో కూడా ఇంత విశాలమైన ప్లేసు, మంచి ఉపాధ్యాయులు బోధన చేసే విధానము, పిల్లలకు కల్చరల్ యాక్టివిటీస్ నేర్పే విధానము చాలా బాగుంది, చాలా చక్కగా ఉన్నది. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ జ్ఞానాన్ని నింపడానికి మొదటి మెట్టిగా తల్లిదండ్రులు అయితే పూర్తి స్థాయిలో తీర్చిదిద్దే క్రమం మన శ్రీ జ్ఞాన సంగమ హై స్కూల్ వారు ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ నెలకొల్పారని విన్నాం. కాబట్టి మీరు ఇలాంటి జ్ఞానాన్ని ఇంకా అందించాలి సార్, మా పిల్లలకు అందించాలి. మండలంలోతో పాటు జిల్లా లెవెల్లో ఇలాంటివి ఉండాలి. ఎందుకంటే ఇంత విస్తృతంగా ఒక విద్యార్థినిలకు కావాల్సిన స్పెషాలిటీస్ అనేటివి కొన్ని స్కూల్లో ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ మనము లోపల అడుగు పెట్టగానే అర్థమైపోయింది నాకైతే, అబ్బా ఏముందిరా, నేనన్నా చిన్నపిల్లగాని కాకపోయి ఉంటే మామూలుగా ఒక ఎల్కేజీ 1 ఇయర్ అన్నా చదువుకోవాలనిపించింది లోపల అడుగు పెడితే. కాబట్టి ఇక్కడ మీరున్న అవకాశాన్ని ప్రతి సెకండ్ కూడా ఆస్వాదిస్తే రేపు ఈ స్కూల్ దాటిపోయిన తర్వాత మీకు దీని అనుభవం గుర్తుకొస్తుంది. ఆ స్కూల్ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు ఏమో అనుకుంటారు, కానీ ఒకసారి ఇది దాటిపోయిన తర్వాత అబ్బా ఆ స్కూల్ లాంటివి నేను ఎక్కడ చూడలేదని మీకు కూడా అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. మీకున్న నాలెడ్జ్ పరంగా మీరు ఏ రంగంలో దూచుకు వెళ్ళాలనుకుంటే ఆ రంగానికి ఇక్కడ వీళ్ళు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి రంగంలో కూడా మెయిన్ చదువే మెయిన్. మనిషికి 1 చదువే, 2 చదువే, 3 చదువే, 10 వరకు తీసుకుంటే కూడా చదువు తర్వాతనే నెక్స్ట్. అలాంటి జ్ఞానాన్ని ఇక్కడ అందిస్తున్నానుకు సార్ వాళ్ళకి ప్రత్యేకంగా నిలువరాళ్ళ చరిత్ర రైటర్గా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను సార్.